ఇంటి పని కొంత మేరకైనా కానీ అవుతుందని అనుకుంటారు కదా చాలా మంది. లేదండి, ఇంటి పనులు ఏముండదు. మీరు ఇంటి ఏం చేస్తున్నారు? ఒక 2 కిలోలు ఒక కుక్కర్లో ఒక 100 గ్రాముల కూర ఉంటుంది, అది దించి పెట్టడం వ్యాయామం ఎట్లా అవుతుంది? గిన్నెలు కడగడం ఎట్లా అవుతుంది? హార్ట్ రేట్ పెరగాలి. హార్ట్ రేట్ పెరిగి మనకి కండరాలు ఎప్పుడు ఒళ్ళు వెచ్చబడాలి ఈ వ్యాయామం చేస్తే. అంటే నేను గమనించింది ఏంటంటే చాలాసార్లు స్త్రీలకి వ్యాయామం చేద్దామని అనుకుంటారు, ఏ వ్యవస్థ అందుబాటులో ఉన్నట్టు అనిపించదు వాళ్ళకి. అంటే అది యోగా కావచ్చు, లేకపోతే వాకింగ్ కావచ్చు, టైమింగ్స్ కుదరవు, ఆ టైంకి ఇంకేదో అవుతుంది, రకరకాలైనటువంటి కారణాలు చెప్తూ ఉంటారు. అంటే అది అధిగమించేటటువంటి దాంట్లో ఎలాంటి ఆలోచన ధోరణి పెంచుకుంటే బాగుంటుంది? మెనోపాజ్ మనం ఎందుకంటే ఇవాళ మనం టాపిక్ మెనోపాజు, పెరిమెనోపాజు, ఈ మనం అంటే 50 ఏళ్ల పైబడ్డ స్త్రీల గురించే మాట్లాడుతున్నాం కాబట్టి అసలు 50 ఏళ్ళు పడ్డాయి లేదు 45 ఏళ్ళు పడ్డాయి అంటే మొట్టమొదటి చేయాల్సింది తనలో నిద్రా వ్యవస్థలో ఉన్న అమ్మాయిని మనము మేల్కొల్పాలి. అమ్మాయిని తనలో ఉన్న చిన్నపిల్లని మేల్కొల్పాలి. మేల్కొల్పితే ఏమవుతుందంటే తనకు ఆ అమ్మాయి తను ప్రేమిస్తుంది. ఓకే, సో ఫస్ట్ నన్ను నేను ప్రేమించుకోగలగాలి. ప్రతి స్త్రీ కూడా నన్ను నేను ప్రేమించుకోవడము అంటే అసలు నేను ఎలా ఉన్నాను, నేను ఎలా ఉండాలనుకున్నాను, ఇప్పుడు నేను ఎలా ఉండగలను, ఏం చేయగలుగుతాను అంటే నన్ను నేను ప్రేమించుకోవాలంటే ఓకే ఇది నేను కాదు, లేదు ఇంతకంటే ఇంకా ఉన్నతిగా మనం ఎలా ఉండగలగాం అంటే ఇది నేను ఒక ఉద్యోగం గురించో లేకపోతే నగల గురించో చీరల గురించో లేకపోతే బయట మెటీరియల్ గురించి మాట్లాడలేదు. నన్ను నేను ప్రేమించుకోవడము అని అంటే అద్దంలో చూస్తే అరే ఇది నేనేనా, ఈ 16 ఏళ్ల సజియాకి ఉన్న ఆలోచన ధోరణి ఇదేనా అని మీకు అనిపించగలగాలి. అప్పుడు మీరు మీలో ఉన్న నిద్రా వ్యవస్థలో ఉన్న అమ్మాయిని మీరు మేల్కొనగలిగితే తను ప్రేమించుకుంటుంది. తను ప్రేమించుకున్నప్పుడు ఇది నాకు సరిపోదు, ఇది నేను తినను, ఈ ఆలోచన ధోరణి నాకు నచ్చదు అని ఒక దాన్ని ఏమంటారు అసర్టివ్గా ఉండడం అలవాటు చేసుకుంటుంది. ఇది నేను కాదు, నేను ఇంతే నేను ఇంత మాత్రమే చేయగలను, ఒక నియంత్రణ వ్యవస్థ ఏర్పరచుకుంటుంది, సెల్ఫ్ కంట్రోల్ వచ్చేస్తుంది. సెల్ఫ్ కంట్రోల్ వచ్చినప్పుడు తనకి ఇష్టమైనది ఏంటి అనేది ఒక పరిశీలించుకునేటటువంటి అవకాశం వస్తుంది. సో అది అవకాశం వచ్చినప్పుడు ప్రపంచం చాలా అందంగా ఉంటుంది. సో మెనోపాజ్ అనేది ఒక మార్కెట్ డ్రివెన్ ఒక వ్యవస్థ. అట్లా కాకుండా ఓకే నాగలక్ష్మి ఇలా ఉంటుంది, నాగలక్ష్మికి ఇది ఇష్టం, నాగలక్ష్మి ఇంతే చేయగలదు, ఐఎమ్ నాట్ ఎ ప్రొవైడర్, ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద సొసైటీ అని నిర్ణయించుకున్న మరుక్షణము ప్రపంచం అంతా మారిపోతుంది. అంటే ఇప్పటి వరకు మీరు కుటుంబానికి ఇంత సేవ చేయాలి, లేకపోతే మీ బాధ్యత, మీ లక్ష్యం అదే అంటే పిల్లల్ని చూసుకోవటం, అదే ఆ టైంకే కరెక్ట్గా పిల్లలు పెద్దవాళ్ళు అవ్వటము, వాళ్ళకి పిల్లలు పుట్టడము, మళ్ళీ వాళ్ళ పిల్లలకి చేయాల్సి రావటం, ఇవన్నీ బాధ్యతలు చేస్తూనే చాలామంది స్త్రీలు తమను తాము కోల్పోతారు ఈ వయసు.
ఆ కోల్పోయిన ఫలితమే ఆ దిగులు అనేటటువంటిది బాగా వస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఆ బాధ్యతల్ని తనను తాను ప్రేమించినప్పుడు ఇంకా అందంగా అలవోకగా కూడా మనం చేసుకోవచ్చు. అంటే అది ఆస్వాదించడం లేదేమో అని నాకు అనిపిస్తుంది. ఒక బాధ్యతని మనం ఏ బాధ్యతైనా కావచ్చు, అది ఒక బరువుగా కాకుండా ఆనందంగా చేయగలగాలి. అవును. సో మనము ఈ సెల్ఫ్ కేర్ తోటి మనము ఆ జీవితాన్ని మనం పూర్తిగా ఆస్వాదిస్తాం. ఇప్పుడు మీరు సైక్లింగ్ తీసుకున్నారు. ఈ తీసుకున్న క్రమంలో పాజిటివ్ రెస్పాన్సెస్ సొసైటీ వైపు నుంచి, అంటే మీ చుట్టూ ఉండేటటువంటి ఒక సొసైటీ ఉంటుంది, మీ కొలీగ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఏదో ఒకటి అంటారు కదా, నీకు ఈ వయసులో సైక్లింగ్ ఏంటి, అసలు సైక్లింగ్ ఏంటి అనేటటువంటి వాళ్ళు అని ఉండొచ్చు. అంటే అట్లాంటివి ఎట్లా ఉన్నాయి, ఎలా వచ్చాయి? నా కుటుంబ నేపథ్యంలో నాకు అటువంటివి నా కుటుంబం పరంగా నాకు ఎటువంటి సవాళ్ళు రాలేదు. భర్త వైపు నుంచి కానీ మా పిల్లల వైపు నుంచి కానీ చాలా ఎంకరేజ్మెంటే వచ్చింది. ఆ రకంగా నేను చాలా అదృష్టవంతురాలనే చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ నా మొట్టమొదటి సైకిల్ మా హస్బెండ్ మా ఫ్రెండే గిఫ్ట్ ఇచ్చారు. ప్లస్ మా పిల్లలు కూడా లైక్ నాకు అమ్మ టైం ఇది, అమ్మ ఈ టైం నుంచి అవైలబుల్ ఇంత దాకా ఉండదు అనేది మా ఫ్యామిలీలో అందరికీ తెలుసు. కాబట్టి నాకు ఇమ్మీడియట్ ఫ్యామిలీ నుంచి నాకు ఎటువంటి సవాళ్ళు కానీ నాకేం రాలేదు. ఇంకా సొసైటీ అంటారా, వస్తుంది ఈ వయసులో నీకు ఇది అవసరమా, అల్లుళ్ళు రావాల్సిన వయసులో నువ్వేంటి ఇట్లా అని కానీ, లేదు ఈ వయసులో నీకు ఈ డ్రెస్ ఏమిటి ఇట్లాంటిది మనకు సొసైటీ చాలానే సవాళ్ళు, ఎగతాళ్ళు అలా విసురుతూ ఉంటారు. అది నన్ను నేను ప్రేమించుకున్నప్పుడు ఇవన్నీ ఏమీ పెద్ద ఫరక్ చేయవన్నమాట. కాబట్టి అందరితో పాటు నేను కూడా కొన్ని సవాళ్ళు అధిగమించాను. కానీ నాకు నా ప్రయారిటీ నేను అనుకున్న తర్వాత వాళ్ళకి నా లైఫ్లో పెద్ద ఆ కామెంట్స్కి పెద్ద వాల్యూ లేదనిపించింది. ఇప్పుడు అందరూ కూడా నీలాగా మేము చేయలేకపోతున్నాము, అమ్మో నీలాగా నీ అంత ధైర్యంగా నీలాగా మేము ఎంజాయ్ చేయలేకపోతున్నాము అన్నప్పుడు ఇవన్నీ కూడా అవార్డులు రివార్డులే. ఇవన్నీ కూడా ఏంటంటే సెల్ఫ్ లవ్. నన్ను ప్రేమించుకున్నప్పుడు ఇవన్నీ ఆ సవాళ్ళన్నీ పూలుగా మారిపోయాయి.